90% ఆఫ్ ద ఇంజనీర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ జాబ్స్. ఎందుకు 2025 అయితే టైర్ 2 టైర్ 3 కాలేజెస్ అనే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి ఎన్ఐటి ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ జాబ్స్. బట్ రీజన్ ఏంటి? ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అయిపోతుంది. కాలేజెస్ లో ఏమో అవుట్డేటెడ్ కరికులం చెప్తున్నారు, అండ్ దాని మీద కనుక మీరు డిపెండ్ అయ్యి వెళ్తే రిసెషన్, లే ఆఫ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ తో మిగిలిపోతారు. అండ్ 2025 లో దిస్ ఇస్ ద హార్ష్ ట్రూత్. ఈచ్ ఇయర్ ఆల్మోస్ట్ 15 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఓన్లీ 10% మెంబర్స్ కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ సిఎస్ బ్రాంచ్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ అదే 2025 లో గోయింగ్ ఫార్వర్డ్ అదే సిఎస్ స్టూడెంట్స్ కి జాబ్ వస్తుంది అని గ్యారంటీ కూడా ఇవ్వలేకపోతున్నాం. వై? అండ్ దట్స్ బికాస్ లిటరలీ ఏఐ ఇస్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ఇది నేను అనట్లేదు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ సిఇఓస్ అంటున్నారు. జస్ట్ లిసన్. But the AI will be able to do everything. ఇమాజిన్ మీరు ఏదో ఒక ర్యాండమ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు, 3rd year 4th year లో ఉన్నారు, మీకు ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ రావట్లేదు. అండ్ దానికి నెంబర్ 1 రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఏం చేస్తారంటే అసలు ప్రాజెక్ట్సే ఉండవు, ఒకవేళ ఉన్నా కానీ కొనుక్కుంటున్నారు. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్. మొన్న ఒక స్టూడెంట్తో మీట్ అయ్యాను, అండ్ హీ సెడ్, ఏం బ్రో ప్రాజెక్ట్కి అప్లై చేస్తున్న జాబ్కి సంబంధం లేదు కదా అంటే, ఆ ప్రాజెక్ట్ నేను కొనుక్కున్నా బ్రో అన్నాడు. ఐ మీన్ వాట్ ద మరి ఇలాంటి రెజ్యూమేస్ తీసుకుని మీరు జాబ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో లెర్న్ దోస్ స్కిల్స్ దట్ సాల్వ్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. అండ్ జాయినింగ్ ఏ గుడ్ కాలేజ్ ఎక్కడైతే మీకు ఇవన్నీ నేర్పిస్తారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ చాలా తక్కువ కాలేజ్ ఉన్నాయి వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ రియల్ వాల్యూ. అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ న్యూ ఏజ్ స్కూల్స్ లైక్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లాంటివి చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ మెథడ్స్, పాత పడిపోయిన కరికులమ్స్, ఏదో ఫార్మాలిటీ చెప్పాల్సిన లెక్చర్స్ కాకుండా రియల్ గా ఏ స్కిల్స్ అయితే అవసరం అవుతాయి, రియల్ గా ఏ స్కిల్స్ అయితే జాబ్ లో అడుగుతారు, రియల్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, అలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు. అండ్ జస్ట్ నాట్ ఫర్ ద నేమ్ సేక్, దే ఆర్ యాక్చువల్లీ టీచింగ్ హౌ అన్ ఏఐ సిస్టమ్ వర్క్స్ అండ్ హౌ టు బిల్డ్ అన్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఏఐని మీ వర్క్ ఫ్లోలో ఎలా యూస్ చేసుకోవాలి, ఏఐని కోడింగ్ లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తున్నారు. సో దట్ 4 years తర్వాత మీరు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక మీ కెరీర్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందని. బట్ అసలు వాళ్ళు ఇదంతా ఎలా చేస్తారో కాసేపట్లో డిస్కస్ చేద్దాం కానీ, బట్ లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ దిస్ రూమ్, ద ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తే, అన్న ఏఐ వచ్చేసింది, ఏఐ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తుంది, ఏఐ డిజైన్ చేస్తుంది, ఏఐ వల్ల జాబ్స్ పోతాయని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ లెట్స్ జస్ట్ గో 200 years బ్యాక్. ఫస్ట్ అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం నుంచి ఫస్ట్ టైం ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది భయపడ్డారు, అరే బుల్లక్ డ్రైవర్ జాబ్స్ పోతాయని. బట్ ఎస్ పోయే, బట్ సబ్సిక్వెంట్ గానే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి. అంతెందుకు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యూమన్స్ కి పని తగ్గిపోయింది అది ఇది అన్నారు, బట్ ఐటీ జాబ్స్ క్రియేట్ అయినాయి. అండ్ రీసెంట్లీ షాపిఫై ఇలాంటి వెబ్సైట్స్ కూడా వచ్చినప్పుడు, అరే వెబ్ డెవలపర్స్ పని అయిపోయింది, వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు అది ఇది అన్నారు. బట్ తిప్పి కొడితే 2025 లో కూడా వెబ్ డెవలప్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ ఫీల్డ్. సో పాయింట్ బీయింగ్, ఎక్కడన్నా జాబ్స్ పోతే ఇంకో చోట క్రియేట్ అవుతాయి. సో ట్రై టు అప్ స్కిల్ ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ కాలేజ్ ఆర్ ఈవెన్ వైల్ యూర్ వర్కింగ్. ఏఐ కూడా అలానే రొటీన్ బోరింగ్ జాబ్స్ ని ఆటోమేట్ చేస్తుంది. యూనో వేర్ దెర్ ఇస్ హ్యూమన్ క్రియేటివిటీ, వేర్ దెర్ ఇస్ హ్యూమన్ కాన్షియస్నెస్ రిక్వైర్డ్, అక్కడ మాత్రం జాబ్స్ అలానే ఉంటాయి. అండ్ అకార్డింగ్ టు స్టడీ ఆల్మోస్ట్ 97 million జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ దిస్ స్పేస్. సో ఎవరు ఏఐ అసలు డీప్ గా అర్థం చేసుకుంటారు, ఎవరు ఏఐ టూల్స్ ని వాడడం నేర్చుకుంటారో దే విల్ సర్వైవ్. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, అంటే నార్మల్ కాలేజ్ లో ఏం చెప్పరు, పేరుకి మాత్రం ఏఐ డిఎస్ 8s అంట, ఏఐ డేటా సైన్స్ అంట, ఏఐ ఎంఎల్ అంట, ఏఐ సైబర్ సెక్యూరిటీ ఇలా పెట్టేస్తున్నారు. దీనికి మోస్ట్ రీజన్, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ లో దీనికి రీజన్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే జాబ్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లో 1000 members ని కూర్చోబెట్టలేరుగా. సో పేరుకి ఏఐడిఎస్, ఏఐఎంఎల్ అని చెప్పేసి ఏదో ఒక్కొక్క కోర్స్ చెప్పేస్తారు. సరే హానెస్ట్ గా మాట్లాడుకుంటే ఎంతమంది ఏఐఎంఎల్ చేసి మెషిన్ లెర్నింగ్ జాబ్స్ వస్తున్నాయి చెప్పండి? రావు. ఎందుకంటే వాళ్ళు టీచ్ చేసేది అంత స్ట్రాంగ్ గా, అంత డీటెయిల్ గా ఉండదు. అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అండ్ కాలేజెస్ ఎలా ఉన్నాయి అనుకుంటే, మన స్టూడెంట్స్ కూడా అంతే, అటెండెన్స్ కోసం వెళ్ళడం, ఏదో ప్రాజెక్ట్స్ నేమ్ సేక్ చేయడం, లేదా ప్రాజెక్ట్స్ కొనేయడం, ఇంటర్న్షిప్స్ కొనుక్కోవడం ఇలా ఉంటున్నారు. సో మరి ఫ్యాకల్టీకి ఏమి రాక, వాళ్ళు ఏమీ చెప్పగా, స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో అటెండెన్స్ కోసం వెళ్తే ఇంకెట్లా వస్తాయి చెప్పండి? సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ చేయడానికి ఇప్పుడు చాలా న్యూ ఏజ్ స్కూల్స్ వస్తున్నాయి. అండ్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే, గోయింగ్ ఫార్వర్డ్ 3-4 years డౌన్ ద లైన్ ఇలాంటి స్కూల్స్ ఇంకో 10x అవుతాయి. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు జాయిన్ ఇన్ ది స్కూల్స్ బికాస్ ఆఫ్ వాట్ దే ఆర్ టీచింగ్. అండ్ ఇప్పుడున్న స్కూల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే నేను ఏదో జస్ట్ ఊరికే చెప్పట్లేదు, నేను ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో 2 times ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ ఐ మీన్ జస్ట్ సీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ అన్ ఇంటర్న్షిప్ ఆఫ్ 50,000 rupees. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ బిల్డింగ్ డ్రోన్స్, ఏఐ రోబోట్ డాగ్స్. ఐఎమ్ నాట్ కిడింగ్, మీరే చూడండి. మనం ఏదైతే ఏఐ రోబోటిక్స్ అది ఇది అంటున్నామో, ఇక్కడ స్టూడెంట్స్ రియల్ గా బిల్డ్ చేస్తున్నారు. మనలో చాలా మంది కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఇలాంటి బిల్డ్ చేద్దాం అని అనుకుంటాం, బట్ రియాలిటీలో మనం చేసినవి సార్ బ్యాటరీ, సార్ మోటార్, సార్ బ్యాటరీ మోటార్ పెడితే నేనైతే ఇప్పుడు వరకు డ్రోన్ అసలు ఆపరేట్ కూడా చేయాలి. బట్ హియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గైస్ ఆర్ బిల్డింగ్ డ్రోన్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి కాలేజ్ ఏఐని ఇంటిగ్రేట్ చేయాలి. దే నీడ్ టు గివ్ దట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్స్, ఆర్ ఎల్స్ జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఇట్ విల్ బి రియల్లీ టఫ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ దెమ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ ఎట్ స్కేలర్ అన్నది కాసేపట్లో తెలుసుకుందాం. కానీ మీకు కనుక ఏఐ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏఐ అంటే ఏంటి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకోసం నేను అది కూడా సెగ్రిగేట్ చేసి, లైక్ డీప్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి,
ఏ రిసోర్స్ చదవాలి, ఏ బ్లాగ్ చదవాలి, ఆర్ ఏ ఫ్రీ కోర్స్ తీసుకోవాలని కూడా అంతా ఈ డాక్యుమెంట్లో పెట్టాను. కింద లింక్ ఉంటుంది చూడండి, అన్ని ఫ్రీనే. సో గో అండ్ అట్లీస్ట్ యూటిలైజ్ దెమ్. మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ జాయిన్ అవబోతున్నారు, ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నా కానీ నేను నెక్స్ట్ చెప్పే ఈ 5 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ కెరీర్ ఇన్ ఐటీ సెక్టర్ ఆర్ అట్లీస్ట్ కంప్యూటర్ సైన్స్ అవుతుంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మాస్టర్ ది ఫండమెంటల్స్. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా నిలబడిద్ది. అండ్ మీకు కనుక ఫండమెంటల్సే రాకపోతే, ఇది కంప్యూటర్ సైన్స్ అనే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా కానీ ఈ దేనికైనా కావాల్సిన ఫండమెంటల్స్. అసలు చాలా మందికి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, థ్రెడ్స్ అంటే ఏంటి, బేసిక్ సింటాక్స్ ఏంటి, అసలు హౌ డస్ దిస్ కోడ్ వర్క్స్ అన్నది కొంచెం తెలుసుకోండి, ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకే ఐడియా వస్తుంది. అండ్ దెన్ స్లోలీ లెర్న్ డిఎస్ఏ, దెన్ స్లోలీ లెర్న్ కంప్యూటర్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, ఎస్క్యూఎల్ కానీ ఇట్లా ఉంటాయి, అవి నేర్చుకోండి. దెన్ ట్రై టు ఎక్స్ప్లోర్ సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్. సో ఫండమెంటల్స్ బాగా నేర్చుకో. నువ్వు ఏ సైడ్ అయితే జాబ్ తీసుకోవాలనుకుంటున్నావో అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి బాగా నేర్చుకో. నౌ స్టెప్ 2, కాన్సెప్ట్స్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని హిస్టరీ మొత్తం చెప్తుంది. సో థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, అది ఏఐ చేస్తుంది. మీరు ఆ నాలెడ్జ్ని రియల్ వరల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తే మీకు తెలుస్తుంది, అరే ఎలా చేయొచ్చు, మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. యూ కెన్ బిల్డ్ సమ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, యూ కెన్ బిల్డ్ సమ్ రియల్ వరల్డ్ సొల్యూషన్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. మనం 2 రెజ్యూమేస్ తీసుకున్నాం. ఒక రెజ్యూమేలో మంచి కాలేజ్, మంచి సిజిపిఏ అంతా ఉన్నాయి కానీ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అంత లేదు. ఇంకో రెజ్యూమేలో అతను ఫ్రమ్ నార్మల్ కాలేజ్ బట్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ హీ హాస్ 2-3 గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 2025లో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనుకుంటాం? ఆబ్వియస్లీ ద సెకండ్ వన్. సో ట్రై టు లెర్న్ మోర్ థింగ్స్ అండ్ దెన్ ఈవెన్చువల్లీ బిల్డ్ మోర్ థింగ్స్. ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ కానీ, లేదా అట్లీస్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, బట్ వాటి ఫంక్షనాలిటీని ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. నా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెవరేజ్ ఏఐ. అంటే నువ్వు ఏది చేస్తున్నా ఏఐని జాబ్ తీసుకుంటుంది అని భయపడకు. నేను ఇందులో ఏఐని ఇంటిగ్రేట్ చేసి 10x ఎలా ప్రొడక్టివ్గా వాడగలను అని ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూ ఏఐ వెబ్సైట్ తీసుకో, బోల్ట్ అని. నువ్వు ఇప్పుడు అందులో ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, యాప్ మొత్తం బిల్డ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే, ఇందులో ఏదైనా బగ్ వచ్చిందనుకో నీకు తెలియదు ఎక్కడే సాల్వ్ చేయాలి, మళ్ళీ నువ్వు దాన్ని అడుగుతావు, అది మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో వాటికి ఇంకా అంత ఫంక్షనాలిటీ రాలే, కానీ గోయింగ్ ఫార్వర్డ్ వస్తుంది. బట్ నీ ఫండమెంటల్స్ కనుక బాగుంటే నువ్వు ఒక వెబ్సైట్ని 3 months 6 months పట్టే టైంని ఇప్పుడు నువ్వు 3-4 daysలో బిల్డ్ చేసేయచ్చు. సో ట్రై టు మాస్టర్ దోస్ టూల్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఫస్ట్ స్టెప్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ నెట్వర్క్ అండ్ హ్యావింగ్ ఎ ప్రాపర్ మెంటర్. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అండర్ రేటెడ్. చాలా తక్కువ మంది చెప్తారు, చాలా మంది జాబ్స్కి అప్లై చేస్తున్నా అది ఇది అంటారు. కానీ నాకు లాస్ట్ 2 yearsలో నేను చూసింది కానీ, బిజినెస్లో చూడడం కానీ, మా స్టార్ట్అప్కి డీల్స్ రావడం కానీ, ఇవన్నీ ఈస్ హ్యాపెనింగ్ త్రూ మోస్ట్లీ నెట్వర్కింగ్ గైస్. సో ట్రై టు బిల్డ్ ఎ బ్రాండ్, ట్రై టు లెర్న్ ఇన్ పబ్లిక్. అంటే షో వాట్ యూర్ లెర్నింగ్ ఇన్ ద పబ్లిక్ సో దట్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ టుడేస్ వరల్డ్ మీరు కనుక ఏదైనా నేర్చుకుంటారని అక్కడ పెడుతూ ఉన్నారనుకోండి, ఇట్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్ కదా. లైక్ మీరు ఒక రీల్ అలా పబ్లిష్ చేసినా, లేదా ఒక బ్లాగ్ అట్లా పుష్ చేసినా కానీ అది ఎవరైనా చూడొచ్చు. దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఎలాన్ మస్క్ కెన్ వాచ్ యువర్ రీల్ ఆర్ రీడ్ యువర్ బ్లాగ్ కదా. సో అంత ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ ఉండొచ్చు. సో పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, మీ టాలెంట్ ఎంత ఇంపార్టెంటో హ్యావింగ్ రైట్ నెట్వర్క్ అండ్ హ్యావింగ్ రైట్ మెంటర్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఫైండ్ దెమ్. సో మీకు ఏదైనా వెబినార్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, హ్యాకథాన్స్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, ఈవెంట్స్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, గో దేర్, గో అండ్ మీట్ పీపుల్, టాక్ టు దెమ్, షో యువర్ పోర్ట్ఫోలియో అండ్ పిచ్ దెమ్. అరే ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఐ థింక్ ఐ విల్ బి రైట్ ఫిట్ ఫర్ దిస్. అలా పిచ్ చేసుకోండి. యూ మైట్ గెట్ రిజెక్షన్స్. ఒకవేళ ఆన్లైన్లో మీకు 10% ఛాన్స్ ఉంటే, ఆఫ్లైన్లో మీకు అదే 50% ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు బిల్డ్ ఎ ప్రాపర్ నెట్వర్క్ అండ్ హ్యావ్ ఎ ప్రాపర్ మెంటర్. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మైండ్ సెట్ షిఫ్ట్. మైండ్ సెట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే, అరే నా కాలేజే ఇంత, నేను ఈ కాలేజ్లో ఉన్నారే, వాడు మంచి కాలేజ్ ఉన్నాడు, వాడు మంచి ఆపర్చునిటీ, ఇలా నువ్వు ఇంకా లైఫ్ లాంగ్ ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటే ఆడుతానే ఉంటావు. అన్నీ మర్చిపో. ఇప్పుడు నువ్వు ఏ కాలేజ్కి వచ్చావో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కాలేజ్ యు ఆర్ ఇన్. అసలు నువ్వు ఇంతకుముందు సరిగ్గా చదవలేదు కాబట్టి ఇప్పుడు ఈ జఫా కాలేజ్కి వచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా మరి ఎందుకురా నీకు అదే బ్లేమ్ గా ఆడేవనుకో, తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. సో అవన్నీ వదిలేదు. దిస్ సింగిల్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సిటీ. ఎన్ని ఫ్రీ రిసోర్స్ ఉన్నాయి యూట్యూబ్లో, ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కాలేజ్ యూఆర్ ఇన్, నేను ఇలా యావరేజ్గానే ఉంటాను అనుకుంటే అలానే ఉంటావు. బట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి. ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్, ట్రై టు బీ ఇన్ ద టాప్ 1%. దట్ విల్ లిటరల్లీ చేంజ్ ద గేమ్ ఫర్ యూ. ఒక 6 months యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్, యూ హ్యావ్ టు గో ఆల్ ఇన్ అనమాట. ఐఎమ్ సేయింగ్ దిస్, నేను చూశాను చాలామంది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది, చాలా మందిని చూశాను. వెన్ యూ గో ఆల్ in for 6 months in any one particular field, you will get ahead of most of the people, at least 90% of the people. And మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తారు, ఇలా చేస్తే ఇలా ఇది, ఇలా చదవాలి, ఇది నేర్చుకోవాలి అని. సో ఎక్స్ప్లోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ యాజ్ అ కాలేజ్ స్టూడెంట్. సో మీరు కాలేజ్ జాయిన్ అవుతున్నారు, ఇంకా కాలేజ్లో ఉన్నా, మీకు చాలా టైం ఉంటుంది. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకున్న ఫ్రీ టైంని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి టు బిల్డ్ రియల్ స్కిల్స్ అండ్ టు ఎక్స్ప్లోర్ సమ్ గ్రేట్ థింగ్స్. ఈ 5 step ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ కాలేజ్లో ఉంటే ఇట్స్ ఫైన్, నేను ఏం చేయాలో చెప్పాను. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ కాలేజ్, అరే ఏ
కాలేజ్ జాయిన్ అవ్వాలో అర్థం అవ్వాలి అనుకుంటే చెక్అవుట్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నేను పైన చెప్పిన 5 things తో పాటు దే విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్. ఎందుకంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ ఉండే కరికులం అలాంటిది, అక్కడికి వచ్చే స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు, అండ్ అందరినీ కూడా తీసుకోరు. మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది సెలెక్ట్ అయితేనే మీరు అక్కడికి వెళ్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అక్కడ దొరికే ప్రొఫెసర్స్ కూడా ఎవరైతే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే జస్ట్ ఇమాజిన్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ దట్ యూ విల్ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్. అండ్ అందుకే కదా స్టూడెంట్స్ అంత క్రేజీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, రోబోట్ డాగ్ అని, ఆటోనమస్ డ్రోన్ సిస్టమ్ అని, అండ్ ఈవెన్ VR హెడ్సెట్ తో దే ఆర్ బిల్డింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్. అంతేందుకు నేనే లాస్ట్ టైం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను, అక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడాను. అండ్ ఐ మీన్ వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు ఐ లిటరల్లీ డింట్ థింక్ అరే ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి ఇంత తెలుసా. లైక్ నేను కొంచెం హానెస్ట్లీ ఈవెన్ బీయింగ్ ఫ్రమ్ IIT ఐ ఫెల్ట్ జెలస్. అరే ఫస్ట్ ఇయర్లో నేను PUBG ఆడుకుంటా అది ఉంటూ మనకి ఇంత చెప్పలేదే అని అనుకున్నా కానీ, బట్ అక్కడ ఎన్వైరన్మెంట్ కానీ అంతా కానీ లైక్ ఇట్స్ గుడ్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ బట్ ఇన్ హెల్దీ వే. అండ్ ద థింగ్స్ దట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ క్రేజీ. అప్పుడు నేను అనుకున్నారే అన్ని కాలేజ్ ఇలా ఉంటాయి కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని, బట్ సాడ్లీ అన్ని కాలేజ్ అలా ఉండలేవు. అందుకే ఇలాంటి న్యూ స్కూల్స్ ఇప్పుడు రైజ్ లో ఉన్నాయి. అండ్ 1 year పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిఫరల్స్ కానీ క్రేజీ ప్లేస్మెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అంతేందుకు మీరే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్ ఇన్ బిగ్ కంపెనీస్ అండ్ ఎర్నింగ్ మనీ. సో పాయింట్ బీయింగ్ నెక్స్ట్ 4 years ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ బిగ్ ప్రాజెక్ట్స్ కానీ, మంచి కంపెనీస్లో కానీ, ఆర్ ఈవెన్ యూ వాంట్ టు ట్రై బిల్డింగ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ కానీ, స్కేలర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ దిస్ కాలేజ్, కింద వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి ఇది ఎలాంటి కాలేజ్ అని తెలుసుకోవడానికి కింద లింక్ కూడా ఉంటుంది. యూ కెన్ రిజిస్టర్ దేర్ అండ్ రైట్ అన్ ఎగ్జామ్. అండ్ మీరు కనుక ఎగ్జామ్ బాగా రాస్తే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో గైస్, స్కేలర్ వల్ల ఎన్సెట్ ఎగ్జామ్ లో మీరు కనుక హర్ష50 అనే కోడ్ వాడితే మీకు 50% ఆఫ్ కూడా వస్తుంది. సో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? సో కిందకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. అండ్ ఇక్కడ మీకు డిగ్రీ కూడా IIT మెడ్రాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. కింద లింక్ ఉంటుంది, వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. సరే 12th అయిపోయింది, మంచి కాలేజ్ వెతుకుతున్న వాళ్ళ కోసం స్కేలర్ ఇలాంటి కాలేజ్ అన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ ఇంజనీరింగ్ లో ఉన్నామన్నా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళ పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ లాస్ట్ వీడియో చూడండి, వెళ్ళి 6 months లో ప్లేస్మెంట్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అందులో క్లియర్ గా చెప్పాను కూడా. అంటే మీకు అసలు ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఎటువంటి జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అది ఫిగర్ అవుట్ చేయండి. అంతా ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ ఇచ్చాను. అగైన్ అన్న నాకు ఏం చేయాలో తెలియట్లేదు అన్న, ఇది అది అని అన్ని కన్ఫ్యూజన్స్ అందరికీ ఉంటాయి, అందరికీ ఉండేవి. బట్ ట్రై టు గో బియాండ్ దట్, ట్రై టు ఫైండ్ యువర్ సెల్ఫ్. అగైన్ టేకింగ్ గైడెన్స్, టేకింగ్ మెంటర్షిప్ ఇస్ ఫైన్. బట్ నువ్వు 10 videos చూస్తున్నావు, 10 videos చూసా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటున్నావు అంటే ఎదర్ యూఆర్ వాచింగ్ ద రాంగ్ వీడియోస్ ఆర్ యూఆర్ నాట్ థింకింగ్ స్ట్రైట్ అని. సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఏ జాబ్ కావాలి, నీకు ఏదంటే ఇంట్రెస్ట్ ఉందో ఫైండ్ చేసుకుని దాని మీద వర్క్ చేయి, స్కిల్స్ మీద వర్క్ చేయి. అవసరమైతే స్టార్టింగ్లో ఫ్రీగా పనిచేయి, ఫ్రీగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి. దాని తర్వాత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని అవి చూపించుకో. నేను చెప్తున్నా కదా, లిటరల్లీ మేము హైర్ చేసుకున్న ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిని ఒక ఏదో ప్రాపర్ ఇంటర్వ్యూ కానీ అది కానీ తీసుకోవాలి. వాళ్ళు ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళు చేయగలరని మాకు నమ్మకం ఉంది. డైరెక్ట్లీ హైర్ చేసుకున్నాం, ఒక బేసిక్ చిన్న ఇంటర్వ్యూ తీసుకుని. ఇప్పుడు నాకు మా టీంలో ఉన్న ఇంటర్న్స్ డెవలపర్స్ ఎవరు ఏ కాలేజ్ అని కూడా నాకు తెలియదు, వాళ్ళ CGP ఎంతో నాకు తెలియదు. జస్ట్ వాళ్ళు చేయగలరు వర్క్ అని చెప్పి వాళ్ళని హైర్ చేసుకున్నాం. సో స్కిల్స్ ఆర్ ఆల్ దట్ మ్యాటర్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది మళ్ళీ చెప్తున్నాను. సో ట్రై టు బిల్డ్ రియల్ వరల్డ్ స్కిల్స్, ట్రై టు బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్. మీకు ఎటువంటి జాబ్ అయితే కావాలో, ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో అందులో ఏమైనా బిల్డ్ చేయండి. సో దట్ ఎవరన్నా మిమ్మల్ని హైర్ చేయాలనుకున్నా అరే ఓకే హీ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు. సో ఈ 5 step ఫ్రేమ్వర్క్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ రిజల్ట్స్ కనపడతాయి. అండ్ అగైన్ థియరిటికల్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ సరిపోదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. సో అప్పుడే మీకు ఒక రియాలిటీ చెక్ వస్తుంది, వేర్ యూ స్టాండ్ అని. చదివినంతసేపు మాకు అన్నీ వచ్చానే అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే తెలుస్తుంది. సో ఇంప్లిమెంట్ దెమ్, లెర్న్ దెమ్, బిల్డ్ సమ్ థింగ్స్ అండ్ దెన్ ట్రై టు అప్లై ఫర్ జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్. సో అది గైస్ మ్యాటర్. హోప్ఫుల్లీ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది, ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం క్రేజీ వీడియో ప్లాన్ చేస్తాను. డెఫినెట్లీ అందరికి నచ్చుదని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.